అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనము చికెన్ కర్రీ బగారా రైస్ చేసుకుంటున్నాము. వెరీ సింపుల్ రెసిపీ ఇది. మీరు ఎక్కడ పిక్నిక్ వెళ్ళినా మీ ఫ్యామిలీతో చేసుకోవచ్చు. ఫస్ట్ మనము చికెన్ కర్రీ చేసుకుందాము. చికెన్ కర్రీ కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని 4 to 5 ఆనియన్స్ మంచిగా స్లైస్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత గరం మసాలా ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. దాన్ని మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. దాని తర్వాత హల్దీ పౌడర్ ఇంకా ఉప్పు వేసుకొని కొంచెం పుదీనా వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. దాని తర్వాత మనము పుదీనా వేసుకున్న తర్వాత కూడా కొంచెం మంచిగా ఒకసారి కలిపి చికెన్ మనం ఇక్కడ 1 kg చికెన్ తీసుకుంటున్నాము. 1 kg చికెన్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్ని మంచిగా కలుపుకోండి, ఎందుకంటే ఆ మసాలా మొత్తం చికెన్కి పట్టుకుంటేనే అది దాని రా మీట్ది స్మెల్ రాదు. దాని తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోండి. మీ అకార్డింగ్ టు మీ స్పైస్ లెవెల్ చిల్లీ పౌడర్ వేసుకోండి. చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఒక్కసారి మొత్తం చికెన్ని కలపండి. చికెన్కి మొత్తం ఆ చిల్లీ పౌడర్ పట్టుకునేటట్టు. దాని తర్వాత కలుపుకున్నాక ఒక 5-10 minutes లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 minutes, లో ఫ్లేమ్లో ఒక 5 minutes పెట్టుకొని ఉంచండి. దాని తర్వాత లిడ్ తీసినాక కోకోనట్ పౌడర్ది పేస్ట్ చేసుకొని దాంట్లో వేసుకొని ఫ్లేవర్ మంచిగా వస్తుంది దాంతో. దాని తర్వాత కొరియాండర్ పౌడర్ వేసుకోండి. కొరియాండర్ పౌడర్ వేసుకున్నాక ఒక 5 minutes ఆగి కొత్తిమీర కూడా వేసుకోండి. అది వేసుకున్న తర్వాత ఒక 5 minutes స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. బగారా రైస్ కోసం ఒక బౌల్లో గీ వేసుకుంటున్నాము. ఒకవేళ మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే గీ వేసుకుంటాము. గీ వేసుకున్న తర్వాత గీ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోండి. వేసుకొని కొంచెంసేపు స్టిర్ చేసుకొని దానిలో కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కలిపి దానిలో పుదీనా కొత్తిమీర వేసుకొని దాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత దానిలో ధనియా పౌడర్ వేసుకోండి. ధనియా పౌడర్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము 2 glasses ఆఫ్ రైస్కి 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. వాటర్ మంచిగా బాయిల్డ్ అయిన తర్వాత దానిలో రైస్ యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసుకున్నాక కొంచెం రైస్ మంచిగా కుక్ ఒక 70-80% కుక్ అయిన తర్వాత దాని మీద మూత పెట్టేసి దమ్ ఇచ్చేసేయండి. ఒక 5 minutes ఆగిన తర్వాత బగారా రైస్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ప్లేటింగ్ చేసుకొని తినండి మంచిగా. ఒకవేళ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇంకా లైక్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా రెసిపీస్ ఉంటే అది కామెంట్లో చెప్పండి. అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం ఇంకొక కొత్త రెసిపీతోని. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. తప్పకుండా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.